హక్కును వినియోగించుకోవడంలో మాత్రం ఆంధ్ర ప్రజలు గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఓటు వేయడం కోసం అటు మహిళలు, వృద్ధులు, చాలామంది హెల్త్ మంచిగా లేని వాళ్ళు కూడా క్యూ లైన్లో పడి ఓటు వేయడానికి అయితే చాలా ఆసక్తిని రేపారు. ఎలా అయినా తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి చాలా కష్టపడి ఆరోగ్యం సహకరించకపోయినా కానీ చాలామంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరియు వేరే రాష్ట్రాల నుంచి మరియు వేరే రాష్ట్రాల్లో జాబులు చేస్తున్న, వేరే దేశాల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో ఆతృతతో ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వేయడానికి అయితే రావడం జరిగింది. మనతో పాటు జరిగిన అటు బీహార్ మరియు జమ్మూ కాశ్మీర్ మిగతా 3వ ఫేజ్లో జరిగిన మిగతా రాష్ట్రాలతో కూడా పోల్చుకుంటే ఏపీలో మాత్రం ఓటు హక్కు అనేది వినియోగించుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్ అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన రాష్ట్రాల్లో ఏపీ గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే రికార్డుని అయితే నమోదు చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఓటు హక్కు పట్ల తమకున్న విధేయతను అయితే ఏపీ ప్రజలు మరోసారి చాటుకున్నారు. ఓటు యొక్క వాల్యూను ఏపీ ప్రజలకు తెలుసు కాబట్టి ఆ యొక్క ఓటుతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్నందుకైతే ఏపీ ప్రజలకు ఒక రకంగా ధన్యవాదాలు, ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే తమ నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని వాళ్ళు చూపిన ఆసక్తి అయితే చాలా గొప్ప విషయం. ఏదేమైనా కానీ ఒక రికార్డు బ్రేక్ ఆ విషయంలో మాత్రం, అంటే ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల మాత్రం ఒక రికార్డు బ్రేక్ చేశారు అని అయితే మనకైతే తెలుస్తుంది. ఓకే, మరి థ్యాంక్ యూ.